ఇక తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఉన్నతాధికారులకు లక్షలు జీతాలు ఇస్తున్నారు, కానీ 9,000 శాలరీ ఉన్న తమకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవా అని మండిపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 25న కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలనేది మేజర్ డిమాండ్ తోని ఈ రోజు ధర్నా చేస్తున్నాము. మాకు ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 వేతనం పెంచాలి, పని భారాన్ని తగ్గించాలి. ప్రభుత్వ పనులు చేయిస్తున్నారు, అట్లాగే డిపార్ట్మెంట్ పనులు, ఇప్పుడు వస్తున్న కొత్త సీజనల్ వ్యాధుల సర్వేలు కూడా మాతోనే చేయిస్తున్నారు. అంటే పారితోషికం లేని పనులు మాతో చేయించొద్దు అనేది కూడా మా మేజర్ డిమాండ్. వీటితో పాటు జాబ్ చార్టు సంబంధం లేని పనులన్నీ మాతో చేయిస్తున్నారు. జాబ్ చార్టును వెంటనే రిలీజ్ చేయాలి. అట్లాగే యూపీఎస్సీలలో కానివ్వండి, అట్లాగే ఇతర రాజకీయ నివాస ప్రాంతాలలో కానివ్వండి, ఎక్కడ చూసినా ఆశా వర్కర్ల పైన వేధింపులు అనేది కొనసాగుతున్నాయి. పని భారం బాగా పెరిగిపోతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మేనిఫెస్టోలో 18,000 వేతనం పెంచుతానన్నారు. 2 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటి వరకు పెంచిన పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఆశా వర్కర్లకి 18,000 రూపాయలు శాలరీ ఫిక్స్డ్ వేతనము చెల్లించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి. అట్లాగే ఈరోజు మెటర్నిటీ లీవులు 180 రోజులు 6 నెలల పాటు ఈరోజు కల్పించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఆశా వర్కర్లు పొద్దున్న లేస్తే రాత్రి వరకు అంటే 24 గంటలు ఈరోజు ఆన్ డ్యూటీలో ఉంటున్న పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ కావాలి అని అంటే ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఉన్నది. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30,000 ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు పోయి కోటి కమిషనర్ కార్యాలయం దగ్గర కూర్చుంటాం, ఇక్కడ బైఠాయిస్తాం.